రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నా, ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని, ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి, ఆయన ఎంత హుందాగా మాట్లాడిండు వెంకటరెడ్డి గారు. నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారిందంటే మీలాగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా, మీలాగా దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు. నేను ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఖబర్దార్ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. నేను చెప్తున్నా, ఈయన అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు. తప్పు లేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష, నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు. అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు. అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష. మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎట్లుండే మిగులు బడ్జెట్ ఉండే, మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం 1 by 1 చేసుకుంటూ పోవచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి 1000 కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతపోయి ఎవరిని బెదిరిస్తుండ్రు అధ్యక్ష? నేను చెప్తున్నా అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి ఒక్క నిమిషం. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిండ్రు సభ్యులందరూ కూడా సమయంగా ఉండమని. వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులు కూడా కాదు, రికార్డులలో కూడా లేదు. అయినా సరే వారు చెప్పారు. మేమందరం మా సభ్యుని కూడా మాట్లాడొద్దు, అట్లా మైక్ లేకుండా మాట్లాడొద్దని చెప్పినాం. మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం. వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సార్ ఇది అధ్యక్ష? వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉచ్చరిస్తాం, వారి వైపు మాట్లాడతాం. మరి వారు ఉపయోగించిన పదం ఖబర్దారని అధ్యక్ష స్థానాన్న బీఆర్ఎస్ పార్టీనా వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా? ఈ పని నుంచి కంటిన్యూ చేద్దామా, కొనసాగిద్దామా? ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి. ఇంకోటి సార్ అధ్యక్ష, నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో, నిండు సభలో చెప్తున్నా. నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు పేరు మీద మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను. నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో, నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం. ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టినరు,
వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిండ్రు అన్నీ కూడా రికార్డు తీద్దాం, పరిశీలిద్దాం. దయచేసి దమర చర్యలు తీసుకోండి. సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని, ప్రభాకర్ రావు గారికి లేరు సభలో, లేదా వారి పేరు తీసుకున్నారు. ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనాం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవతల నన్ను పిలవలేదు అని. అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే వారి పేరు 2-3 సార్లు తీసుకున్నారు. మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చా? ఇట్లా ఈ సభ హుందాతనాన్ని అది నిలుపుతుందా? మరి బట్టి గారు కూడా మాట్లాడాలి దీనిపైన. రికార్డులు చూడండి ఒకసారి. వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది. నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు 10 సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన. అయినా నేను స్పందిస్తలేను అని చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పిన తప్ప నేనేదో మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష, వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి, రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. ఈ పదానికి సంబంధించి కూడా ఖబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి. ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది కూడా తమరు పరిశీలించి తమరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని అధ్యక్ష. తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము. తీసుకుంటాము ఒకటి. రెండవది, సభా మర్యాదను కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్లకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి. ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష, మీరు చెప్పినట్టు సభా మర్యాదను కాపాడే బాధ్యత మాది. మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష, ఒకసారి మైక్ ఇచ్చినాగా రికార్డులను పరిశీలించి తప్పకుండా అధ్యక్ష 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 ఓకే రైట్ అధ్యక్ష, గతంలో మన హరీష్ రావు గారు కూర్చోండి. తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము. ఇగో తొలగిస్తాము అధ్యక్ష. కొన్నిసార్లు సార్ అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు, వారు మాట్లాడారు, చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు. తప్పనిసరిగా రికార్డులు చూసి పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ వినండి రాజేశ్వర రెడ్డి గారు, సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు. దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పారు. మళ్ళీ ఒక నిమిషం, ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటాం కూడా కరెక్ట్ కాదు. వారు ఆల్రెడీ చెప్పారు. దయచేసి సభ నడవండి. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు, ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి గారు, అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించినాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా? మేమేం మాట్లాడదు తెలుసు. గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష. నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు? రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది. మరి మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష, నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నవిస్తున్నా ఒక్క నిమిషం 10 రోజులకే ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, వినండి. నేనేమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని
మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష. సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలను మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినరు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతోటి ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు భట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు. కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అధ్యక్ష, 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని